జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో వాహనదారులు గంటల తరబడి బార్లు తిరాల్సిన పరిస్థితి. చుట్టుపక్కల పబ్స్ ఉండడంతో సాయంత్రం వేళల్లో యువత ఎక్కువగా వస్తున్నారు. వారు వాడే వ్యాలెట్ పార్కింగ్ చుట్టుపక్కల రోడ్డుపై వాహనాలు నిలిపివేతకు కారణమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి చెప్పనక్కర్లేదు. ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు ఉదయం సాయంత్రం వేళలో అయితే గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అధికారులు ఎప్పటికీ అప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర అయితే ట్రాఫిక్ సమస్య గురించి చెప్పనక్కర్లేదు. ఇటువైపు ఐటీ కారిడార్ హైటెక్ సిటీ మాదాపూర్ ఉండడంతో ఉదయం సాయంత్రం వేళలో అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య మరీ తీవ్రంగా పెరిగిపోయింది. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ఉన్నతాధికారులు సంస్కరణల పేరిట కొత్త నిబంధనలు ప్రవేశపెట్టినప్పటికీ వాటిని సరైన విధంగా స్థానిక పోలీసులు అమలు చేయకపోవడంతో అయితే వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు ఏడాది క్రితమే పోలీసులు కొన్ని నిబంధనలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ అంటే ఇందులో ఫిలిం నగర్ నుంచి చెక్ పోస్ట్ కు వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా మళ్లింపు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే అప్పటికి మాత్రం పోలీసు యంత్రాంగం వల్ల ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గడం జరిగింది. కానీ ఈ మధ్యన చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్య మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫిలిం నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్ వాహనాలన్నీ కూడా ఇక్కడే కలుస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటువైపు ఉదయం సాయంత్రం వేళలో చూసుకున్నట్లయితే అరగంట పైగా అంటే కిలోమీటర్ కి వరకు కూడా వాహనాలన్నీ కూడా బారులు తీరి అరగంట వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇటువైపు మాదాపూర్ హైటెక్ సిటీ ఐటీ కారిడార్ ఉండడంతో ఉదయం సాయంత్రం వేళలో అయితే ఈ ట్రాఫిక్ సమస్య గురించి అయితే చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా ఇటువైపుగానే ఎక్కువగా పబ్బులు, బార్లు ఉండడంతో వీటికి వచ్చే వారు వాహనాలను నడి రోడ్డు మీద ఆపి వ్యాలెట్ పార్కింగ్ అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియ కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు జరుగుతుంది. దీంతో వెనుకనున్న వాహనాలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో రోడ్ అంతా కూడా ఇరుకుగా మారిపోయి ట్రాఫిక్ సమస్య అయితే ఎక్కువగా అవుతుందని వాహనదారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోడ్ నంబర్ 45 నుంచి రోడ్ నంబర్ 36కు వెళ్లేందుకు ఆ బ్రిడ్జ్ కింద నుంచి యూటర్న్ తీసుకోగానే ఇక్కడ అన్ని కూడా బార్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి. దీంతో అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఆ రోడ్డు మీదనే పార్కింగ్ చేయడంతో అయితే సమస్య ఇంకా తీవ్రంగా అవుతుందని వాహనదారులు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ అసలే చిన్న చిన్న రోడ్డు కాబట్టి ఆ పార్కింగ్ తో మరింత కుచించిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఆ రోడ్డు దగ్గర ఉన్న ఆ పబ్బులకి కానివ్వండి వాటికి సరైన పార్కింగ్ సమస్యలు అంటే కనీసం పార్కింగ్ సౌకర్యాలు కూడా లేకపోవడం, రోడ్డు మీదనే పార్కింగ్ కోసం వాహనాలు ఆపడం ఇదంతా కూడా వెనుక నుంచి వచ్చే వాహనదారులకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ట్రాఫిక్ సమస్య అయితే మరీ తీవ్రంగా పెరుగుతుంది అని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేయాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.